అండి, నమస్తే. వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి నేను కుకింగ్ కాకుండా సరదాగా మా అక్క వాళ్ళ పెళ్ళికి వెళ్ళాము. అప్పుడు తీసినటువంటి వ్లాగ్ అండి. అనుకోకుండా అక్కడ దగ్గరలో కసాపురం వెళ్ళామన్నమాట. కసాపురంలో ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్, నా ఫేవరెట్ గాడ్ అన్నమాట. బయట ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్ళాక ఇలా ఉంటుంది, షాప్స్ ఉంటాయి. పక్కన ఇలా వచ్చేసి టెంపుల్లో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి ఇక్కడ రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయన్నమాట. మరి ఇంకా టెంపుల్ లోపల మనకి ఫొటోస్ వీడియోస్ తీయనివ్వరు కదండి, కాబట్టి ఇదంతా నేను ఒక బయట చూపిస్తున్నాను అనమాట. మంగళవారం శనివారం అయితే చాలా రష్ ఉంటారు. మేము ఆ డేస్ కాకుండా వెళ్ళాం కాబట్టి అంత రష్ అనిపించట్లేదు. ఇక్కడ బయట అన్ని షాప్స్ చాలా ఉంటాయి, టెంపుల్ ముందరే ఉంటాయన్నీ. మనకు కావాల్సినటువంటి కొబ్బరికాయలు, గుళ్ళోకి తీసుకెళ్ళడానికి పూజ సామాగ్రి అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ అమ్మ వాళ్ళ ఊరు కూడా కసాపురంకి దగ్గరలోనే ఉంటుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడూ వచ్చేవాళ్ళమండి కసాపురంకి. వచ్చిన ప్రతిసారి ఇక్కడ బొమ్మలు కొనాల్సిందే మా పిల్లలైతే. ఎందుకంటే బొమ్మలు అంటే అంత ఇష్టం. పిల్లలు ఎవరైనా అంతే కదా, ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా మళ్ళీ ఇలాంటి చోటుకు వస్తే కంపల్సరీ బొమ్మలు కొనాలంటారు కదా. మేము కూడా ఇక్కడే కొబ్బరికాయలు, తులసి మాల అన్నీ తీసుకొని లోపలికి వెళ్ళి పూజ చేయించుకొని బయటకు వచ్చాము. వస్తూ ఉంటే ఇక్కడ ఒకరు వచ్చేసి ఒడిబియ్యం పెడుతూ ఉన్నారు. టెంపుల్లో కూడా ఇలాంటివి చేస్తే చాలా మంచిదండి. ఇక్కడ వెంట్రుకలు తీయిస్తారు చిన్నపిల్లలకి, చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. పెళ్ళిళ్ళు చాలా జరుగుతూ ఉంటాయి ఇక్కడైతే. నేనైతే ఇయర్లీ వన్స్ కంపల్సరీగా కసాపురం వస్తానండి. హనుమాన్ అంటే నాకు అంత ఇష్టం అనమాట. ఇక్కడ గుడి ముందర హనుమాన్ విగ్రహం ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. అసలు గుడి లోపల కూడా చాలా బాగుంటుందండి. అక్కడ వచ్చేసి హనుమాన్వి పాదరక్షలు ఉంటాయి, చాలా పెద్దవిగా ఉంటాయి. ఆ పాదరక్షలతో మన తల మీద కొడితే మనకి ఉన్నటువంటి పాపాలన్నీ పోతాయని అక్కడ ప్రజలందరూ నమ్ముతారు. నిజంగా కసాపురంలో మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా పూజ అంతా ముగించేసుకొని అక్కడ ఉన్నటువంటి షాప్స్ చూద్దామని ఊరికి సరదాగా అలా వెళ్ళాము. అమ్మకి గాజులు తీసుకోమని చెప్పాను. తీసుకో అంటే ఊరికే చూస్తూ ఉంది అమ్మ వాళ్ళు తొందరగా ఏవి కొనరండి, ఊరికే చూస్తూ ఉంటారు కదా. నేనే బలవంతంగా తీసుకో అని చెప్తే ఇంకా అమ్మ ఏదో తనకు నచ్చినటువంటి గాజులన్నీ తీసుకుంది. గాజులు అయితే ఇక్కడ చాలా బాగున్నాయండి. అసలు కలర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయి. ఇంకేమీ తీసుకోలేదు, బ్యాంగిల్స్ ఒక్కటి తీసుకున్నాం. ఇక్కడ తీసేసుకొని ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అక్క వాళ్ళ ఊరు వెళ్ళిపోయి అక్కడ వచ్చేసి మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.